ఎవరైనా బలవంతపు మత మార్పిడి అంటే సరే తన్నానో, కొట్టినో, చంపినో ఇట్లాంటిది. ఇప్పుడు ఇది బలవంతపు మత మార్పిడి అనాలా? లేకపోతే గనక బలవంతంగా ఈ దేశ వ్యవస్థల్ని తమ గుప్పెట పెట్టుకోవడం అనాలా? ముందు ఈ బయట విందాం. मेरा रीजन है, मुझे जानने थे कि मेरी नेशनलिटी है, मेरी पाकिस्तानी नेशनलिटी है, ये मेरी माँ के केस जमा है, फाइल जमा है, मेरी वीजा मेरे पास मौजूद है। बस हमसे सब कुछ दिखा दिया। वो उनसे कह रहे मैं कुछ नहीं कर सकते, ऑर्डर ऊपर से, जब तक ऑर्डर नहीं होगा हम कुछ नहीं कर सकते। मेरी शादी 20 साल से पाकिस्तान में हुई, मुझे वहाँ नेशनलिटी नहीं मिली है। मेरी नेशनलिटी अप्लाई हुई भी है वहाँ पे। मेरे पास मेरी नेशनलिटी की स्लिप है, मेरे साथ मेरे हस्बैंड का शनाख्ती कार्ड है, मेरे पास वहाँ का निकाहनामा है, सब कुछ है। मेरी बच्चियाँ कैसे जाएगी? पाकिस्तान में हुआ है। री एंट्री वालों को इजाजत दे दे सर, मेरे बच्चे मर जाएंगे सर, प्लीज री एंट्री वालों को वीजा दे दे। मेरा नाम रूमा नाज है, मेरे 2 बच्चे हैं, मेरे हस्बैंड वहाँ इंतजार कर रहे हैं, मेरे 2 बच्चे हैं, 2 साल का, 1 5 साल का। मेरे बच्चे मर जाएंगे, वो अकेले नहीं रह सकते। प्लीज सर, आई एम रिक्वेस्ट, री एंट्री वालों को वीजा दे दे प्लीज सर, प्लीज आई एम रिक्वेस्ट। ఇవన్నీ కూడా ఆవేదనను మిగిల్చేవి ఈ ఇష్యూస్. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక్కళ్ళంటే ఒక్క హిందూ అమ్మాయి కూడా, ఒక్క హిందూ అబ్బాయికి కూడా ఒక ముస్లిం అమ్మాయి, పాకిస్తాన్లో ఉన్న ముస్లిం అమ్మాయి పెళ్లి కాలేదు ఇక్కడ. ఆ మధ్యన ఒక్క ముస్లిం అమ్మాయి అనుకుంటా పెళ్లి చేసేసుకుని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ దగ్గర నిలబడి, మిగతా అన్నీ చూస్తే ఇక్కడున్న ముస్లిం అమ్మాయిలు అక్కడ ఉన్నటువంటి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి సంఘటనలే ఉన్నాయి. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? మత మార్పిడి అనేటువంటిది హిందువులు మత మార్పిడికి గురవ్వాలా? ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని క్రైస్తవులు మత మార్పిడి చేస్తారు, ముస్లింలు మత మార్పిడి చేస్తారు పెళ్ళిళ్ళ పేరుతో వీటితో. అదే సందర్భంలో హిందువులు మాత్రం మత మార్పిడిలకు గురవ్వాలి, కానీ అవతల వాళ్ళు పొరపాటున యువతలకు కూడా ఆలోచించకూడదు. దేశంలో ఏం జరుగుతోంది అంటే, క్రమంగా హిందూ జాతి అంతానికి జరుగుతున్నటువంటి ఒక నిశ్శబ్దపు కుట్ర కనబడుతోంది. అక్కడోళ్ళని ఇక్కడ పెళ్లి చేసుకుంటారట, బిడ్డలకి అంటారట, ఈ దేశపు డబ్బుల ప్రకారం ఖర్చు పెట్టిస్తారట, పెరుగుతారట, ఎదిగేలా చేసుకుంటారట, కానీ ఆ దేశ పౌరసత్వం మాత్రం తీసుకోరట. ఎటుపోతున్నాం మనం?